దుగ్గిరాల సమీపంలో మొక్కజొన్న పంటలకు విద్యుత్ తీగల వల్ల మంటలు రేగి పంట నష్టం జరిగింది. సుమారు 12 ఎకరాల మొక్కజొన్న పంట కాలిపోయిందని మండల సిపిఎం పార్టీ కార్యదర్శి జెట్టి బాలరాజు అన్నారు. శనివారం మండల నాయకులతో కలిసి పంట పొలాల వద్దకు వెళ్లి పరిశీలించారు. వీరిలో యార్లగడ్డ బ్రహ్మేశ్వరరావు రైతులు ఉన్నారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడారు. బంగ్లా ఏరియా రామాలయం దగ్గరలోని పొలాల్లో విద్యుత్తు సంస్థ వారి నిర్లక్ష్య కారణంగా దాదాపుగా 12 ఎకరాలు మొక్కజొన్న కాలిపోయిన పరిస్థితి. రైతులు ఎంతో కష్టపడి నానా ఇబ్బందులు పడి పంట చేతికొచ్చే టయానికి పండించిన పంటని అమ్ముకొని అప్పులు తీర్చుకుందామనే సమయంలో మరి ఈరోజు కరెంటు వైరుకు వైరు రాసుకొని నిప్పులు రాలటం మూలంగా మొక్కజొన్న ఆకులకు అంటుకొని ఈరోజు మొక్కజొన్న పొలాలు మొత్తం అగ్ని ఆకుతాయి పరిస్థితి ఉంది. మరి ప్రతి సంవత్సరంలో నిర్లక్ష్య కారణంగానే గతంలో కూడా విగ్రహాల్లో కాలువధరణ మాసిన పొలాల్లో అలాగా ఈ మధ్యకాలంలో చిన్నపాలెం పొలాల్లో కూడా చిన్నపాలెం గ్రామంలో పొలాల్లో కూడా ఇట్లాగా పొలాలు మొక్కజొన్న అగ్ని ఆకుతాయి పరిస్థితి ఉంది. మరి ఈరోజు ఎకరానికి దాదాపుగా 35,000 40,000 దాకా పెట్టుబడి పెట్టి మరి పంట ఎంతో కష్టపడి పండించిన పంటకి గిట్టుబాటు ధర లేకపోయినా సరే మరి అయినకాడికి అమ్ముకునే పరిస్థితి ఈరోజు కనపడుతోంది. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి కొనుగోలు కేంద్రాలు లేకపోయినా కూలీలతో దాన్ని పాతకోయించి అమ్ముకునే పరిస్థితి దగ్గరికి వచ్చి చేతికి వచ్చిన పంటని ఈరోజు అగ్నిహాతి అయిపోయింది. ఎకరానికి 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి. విద్యుత్ సంస్థలు దీనికి బాధ్యత వహించి ఈ నష్టపరిహారాన్ని ఇవ్వాలని చెప్పేసి మేము ఈ రైతు సంఘం, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాము. విద్యుత్ సంస్థలు కనుక స్పందించకపోతే మేము వెంటనే దీన్ని ఆందోళన రైతులను తీసుకొని ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.